పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని ఇటీవల పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా హైకోర్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అటు వివేకానంద గౌడ్, అదేవిధంగా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే హైకోర్టు విచారించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. అయితే ముగ్గురు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు, ఈ ముగ్గురు కూడా హైకోర్టుకి కౌంటర్ సమర్పించారు. అయితే తన న్యాయవాదులు గతంలో కొన్ని వాదనలు వినిపించారు. స్పీకర్కి కోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదు. గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులు చెప్పాయి. స్పీకర్ విషయంలో కోర్టును జోక్యం చేసుకోవడానికి వీలుదే అంటూ కూడా గతంలో అటు దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు తెల్ల వెంకట్రావుకు సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు తమ వాదన కూడా వినిపించాడు. కోర్టు శాసనసభ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కోర్టులు న్యాయస్థానాలు ఎలాంటి జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా గతంలోనే అడ్వకేట్ జనరల్ కూడా తమ వాదనలు ఇచ్చారు. ఈరోజు మరొకసారి స్పీకర్కి సంబంధించిన విషయంలో కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది గతంలోనే చెప్పింది కాబట్టి మరి ఈరోజు విచారణ సందర్భంగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటివరకు అతనికి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి స్పీకర్కి ఆదేశాలు ఇచ్చే విధంగా కోర్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అటు దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లడం, వీటిపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తమ న్యాయవాదులు ఈరోజు మరొకసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇరువాదనలు విన్న తర్వాత మరి కోర్టు ఈరోజు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం వేచి చూడాల్సి చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.